బ్రోకలీ డ్రాప్స్. బ్రోకలీ డ్రాప్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, నూనె. సో అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే బ్రోకలీ అనమాట. బ్రోకలీ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ మన దగ్గర ఉన్నట్టే. ఉప్పు, కారం, పసుపు అలాంటివి రెగ్యులర్గా మన కిచెన్లో ఉంటాయి కదా. శనగపిండి ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ అన్నీ రెడీగా పెట్టుకుని చక్కటి స్నాక్. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి స్నాక్, ఈజీగా కూడా అయిపోయేటువంటి స్నాక్. దీన్ని మనము స్టార్ట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాగే లోపల మనము బ్యాటర్ అంతా రెడీ చేసుకుందాం. సో ఇది హీట్ అవుతుంది. ఈ లోపల మనము ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే బ్యాటర్ రెడీ చేసేసుకోవాలి. సో ఫస్ట్ శనగపిండి, నెక్స్ట్ కొద్దిగా పసుపు, తర్వాత కారం, ఉప్పు, కొంచెం అంత జీలకర్ర. దీన్ని మనము కొంచెం చక్కగా మిక్స్ చేసేసుకొని బ్యాటర్ రెడీ చేసేసుకుందాము. దానికంటే ముందు మనకి ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఆయిల్ చక్కగా కాగుతుంటుంది. ఈ లోపల మనము బ్యాటర్ రెడీ చేసేసుకుందాము. సో ఎగ్ బీటర్తో తీసుకుంటే మనము చాలా ఈజీగా బ్యాటర్ని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఉండలేమి కట్టకుండా ఈజీగా స్మూత్ బ్యాటర్ రెడీ చేసేసుకోవచ్చు. సో చక్కగా బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము బ్రోకలీని ఫ్లోరెట్స్ కింద రెడీ చేసుకుందాము. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలాగా ఫ్లోరెట్స్ లాగానే మనం ఉపయోగిస్తాం అనమాట. ఎందుకంటే తినడానికి కూడా చాలా ఈజీగా ఉండాలి కాబట్టి. చాలా సింపుల్గా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఈ బ్రోకలీ అనేది ఎక్కువ కుకింగ్ అవసరం లేదు. జస్ట్ కొంచెం బ్లాన్ చేసి లేకుంటే స్టీమ్ చేసి కూడా తీసేసుకోవచ్చు బ్రోకలీని, ఎందుకంటే చాలా ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్నాక్. ఫస్ట్ మనము ఇలా ముంచి ఒక డ్రాప్ లాగా యాడ్ చేసేయటం అన్నమాట. సో కంపేర్ చేసుకుంటే ఇది జస్ట్ పకోడీలాగా ఉంటుంది, కాదంటే పకోడీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేటటువంటి స్నాక్. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వెంటనే అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. సో మంచి యాంటీఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థం క్యారోటినాయిడ్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది, అలాగే వైటమిన్ కే ఉంటుంది. ఇది బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనమైతే దీంట్లో డీప్ ఫ్రైడ్ డిష్ చేస్తున్నాము. సో శనగపిండి నుంచి ఆయిల్ నుంచి మనకి కొంత
క్యాలరీస్ అనేవి వస్తాయి అన్నమాట. శనగపిండి నుంచి ఏంటంటే కొంత ప్రోటీన్ అనేది కూడా యాడ్ అవుతుంది. అలాగే శనగపిండిలో ప్రోటీన్తో పాటు మంచి కార్బోహైడ్రేట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవి క్యాలరీస్ యాడ్ అవుతాయి. సో బ్రోకలీ నుంచి క్యాలరీ యాడ్ అవ్వటం అనేది చాలా చాలా మినిమల్గా ఉంటుంది, తక్కువగా ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాగా డెఫినెట్గా కొంచెం అప్పుడప్పుడు మనకు కావాల్సిన విధంగా చేసి తీసుకోవచ్చు. హెల్దీ వర్షన్ అనేది మామూలుగా స్టీమ్ చేసి తీసేసుకోవటమే, కానీ ఈ విధంగా చేసి తీసుకోవటం అనేది డెఫినెట్గా కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంత తీసుకోవాలి అని చూసుకొని తీసుకోవటం అనేది చాలా అవసరం. సో దీన్ని మనము సాస్ కానీ చట్నీ కానీ యూజ్ చేసి దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో, డ్రాప్స్ లాగా. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఎక్సెస్ ఆయిల్ ఉంటే దీంట్లో చక్కగా పీల్చేసుకుంటుంది టిష్యూ పేపర్. ఫస్ట్ ఇందులో తీసేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఎంత చక్కటి స్నాక్ రెడీ అయిపోయింది కదా. అయితే అది మనం తింటున్నప్పుడు పైన ఏమో క్రంచీగా ఉంటుంది, లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే బ్రోకలీ ఏదైతే ఉందో అది సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే క్రంచీనెస్, సాఫ్ట్నెస్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకి మామూలుగా బ్రోకలీ లాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి అంటే కష్టం ఉన్న పిల్లలకి ఇలా చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసి ఇవ్వచ్చు అనమాట. ముఖ్యంగా పెరిగే పిల్లలకి, తర్వాత ఆహారం సరిగ్గా తీసుకొని వాళ్ళు ఎక్కువ స్నాక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి చేసి ఇవ్వచ్చు. తర్వాత ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యాంటాక్సిడెంట్స్ అవన్నీ కూడా కావాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది, రిపేర్ అనేది అవుతూ ఉండాలి. కాబట్టి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, రిపేర్ అవుతూ ఉండాలి. కాబట్టి మనం ఇలాంటి స్నాక్ చేసి ఇస్తే కనుక డెఫినెట్గా బ్రోకలీ నుంచి వచ్చేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా రిపేర్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము పిండి కూడా ఉపయోగించాము, దాంట్లో కొంత ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అది కూడా మనకి రిపేర్కి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని చక్కగా సర్వ్ చేసేసుకుందాము. బ్రోకలీ డ్రాప్స్ రెడీ అయిపోయినాయి. బ్రోకలీ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. బ్రోకలీ పోషకాలతో నిండిన కూరగాయ. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన ప్రాథమిక పోషణ బలంగా అందుతుంది. బ్రోకలీ రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, ఇన్ఫెక్షన్ నుంచి రక్షించేలా పనిచేస్తాయి. బ్రోకలీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేసి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్రోకలీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ కడుపు తేలికగా ఉంచి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.